హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. కొత్త పెళ్లి కొడుకు 3 దినాలు మురిపోయి అన్నట్ల 3 రోజులు చేసి 4వ రోజు వీడియోలు చేయడం బంద్ చేస్తారని మాత్రం అస్సలు అనుకోకండి. ఇక నుంచి మ్యాక్సిమం వీలైనంతగా ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఖచ్చితంగా దానిపైన అవగాహన కోసం, అంటే మనకు తెలియని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం కోసం రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాం. ఒక అంశం అంటే జనరల్గా మనకు సభ్య సమాజానికి అవసరమైనటువంటి కొన్ని అంశాలను మనము తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే పోదాం. అయితే ఈ సందర్భంలో మీకేమైనా అంటే ఈ అంశం పైన వివరణ ఇస్తే బాగుంటుంది, ఈ విషయాన్ని చెప్తే బాగుంటుంది, కొత్తగా మీకు ఏదైనా థాట్ ఉంది దీనిపైన మాట్లాడండి అంటూ కూడా మీరు ఏమైనా కామెంట్ చేస్తే కనుక దాని గురించి నాకు తెలియకపోయినా కూడా తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఇవాళ మనము తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం ఎందుకు చేసుకోవద్దు. ఈ అంశం అంటే ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు బాగా ఎక్కువగా వినిపిస్తున్నది. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం, సివిల్ వివాదంలో పోలీసుల జోక్యం, ఈ పదం బాగా ఎక్కువ వినిపిస్తుంది. అయితే అసలు సివిల్ వివాదం అంటే ఏంటి, అసలు ఈ సివిల్ వివాదానికి పోలీసులకు సంబంధం ఏంటి, పోలీసులు ఎందుకు దీంట్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది? సో సివిల్ వివాదం అంటే మనకు జనరల్గా మనం చూసుకుంటే కనుక ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు, వ్యాపార ఒప్పందాలు, ఇక సంబంధించి మనకు ఈ డబ్బుకు సంబంధించి కుటుంబ వ్యవహారాలు, వీటికి సంబంధించి మొత్తం అంతా కూడా మనం సివిల్ వివాదం చెప్పుకుంటాము. అంటే సివిల్ వివాదం అంటే ముఖ్యంగా ఏంటంటే చట్టాల పరిధిలోకి వచ్చేవి, అంటే కోర్టు పరిధిలో తెలుసుకోవాల్సినటువంటి అంశాలు వివాదాలు అన్నమాట. ఆ వివాదాలన్నీ కూడా కోర్టు పరిధిలోనే, అంటే వాదనలు ప్రతివాదనలు వినిపించిన తర్వాత, సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత కోర్టులో ఉన్న జడ్జి అనేటటువంటి వారు మనకు దానికి సంబంధించి ఆ కేసు ఏదైతే మనం మనకు సమస్యకు సంబంధించిన కోర్టులో వెళ్ళి పిటిషన్ వేస్తామో దానికి సంబంధించి సాక్ష్యాధారాలను పరిశీలించి వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత కోర్టు అనేది ఈ వివాదాలని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే మరి ఈ వివాదాలకు పోలీసులకు ఏంటి సంబంధం, పోలీసులు ఎందుకు జోక్యం చేస్తున్నారు, అసలు పోలీసులకు ఎలాంటి సమస్యలపైన వాళ్ళకు హక్కు ఉంటుంది, వాళ్ళకి మాట్లాడే హక్కు ఉంటుంది, కేసు నమోదు చేసే హక్కు ఉంటుంది అనే విషయాన్ని మనం చూసుకుంటే కనుక జనరల్గా హింస, దొంగతనం, క్రైమ్ అంటే క్రిమినల్ కేసులు కానీ, క్రైమ్ కానీ జరిగినప్పుడు, హత్యలు జరిగినప్పుడు కానీ, ఇదే కొన్ని సమస్యలు జరిగినప్పుడు దాంట్లో రక్తపాతం కానీ, దాడులు కానీ, ఇలాంటి కొన్ని అంశాలు జరిగినప్పుడు వాళ్ళు ఎంటర్ అయ్యి దానికి సంబంధించిన అంటే వివరాలను సేకరించి అప్పుడు కేసు నమోదు చేసి వాళ్ళు పోలీసులు అనేది ఆ చర్య అట్లా కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రత్యేకంగా పోలీసుల జోక్యం ఎక్కడ జరుగుతుందని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. జనరల్గా ఈ మెదక్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా వీడియో ఎడిటర్ రమేష్ అని ఉంటాడు, వాళ్ళకి సంబంధించిన సమస్య ఇది. సో ఆ సమస్యలో ఆయన ఎదుర్కొన్న సమస్య ఎలాంటిదంటే గత 30 ఏళ్ళ క్రితం కూడా గత 30 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఒక ల్యాండ్ని సాగు చేస్తున్నారు, అంటే పంటలు పండించుకుంటా కాస్తు చేస్తున్నారు అన్నట్లు. ఆ ల్యాండ్కు సంబంధించి వాళ్ళకు గతంలో అంటే వాళ్ళకి ఎవరైతే వాళ్ళ తాతలకు ఆ భూమి అమ్మిర్రో ఆ భూమి అమ్మినటువంటి అప్పటి దస్తావేజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఖచ్చితంగా ఇది మన వాళ్ళకి చెందుతుంది అని చెప్పేసి అందులో రాసి ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఇప్పుడు దానికి అంటే వీళ్ళకి సంబంధం లేకుండా అక్కడ లోకల్గా ఉన్న ఒక పర్సన్ ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ మనకు ఆ పట్టా నెంబర్ ఉంటుంది, పట్టా నెంబర్పై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ పట్టా నెంబర్ ఆధారంగా ఏం చేస్తున్నాడంటే ఈ ల్యాండ్ మాది, మేము తీసుకుంటాం, ఇది మా పేరు మీద ఉందని చెప్పి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినట్టు. అంటే ఈ ఇబ్బందుల్లో పోలీసుల జోక్యం ఎక్కడ జరిగింది అంటే ఆ వ్యక్తి ఎవరైతున్నాడో, పలానా లోకల్గా ఉన్నటువంటి ఎవరైతున్నాడో, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతున్నారో ఆ వ్యక్తి అంటే పోలీసులకు అంటే కొంత ఆయనకు పలుకుబడితోనో ఇంకేదోనో ఇట్లా రకరకాల కొన్ని కేసులు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. కొంత గట్టిగా ఇది ఇచ్చామంటే కనుక సపోర్టివ్గా వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాం. అంటే ఈ భూమికి సంబంధించిన వివాదం అనేది ఇది సివిల్ వివాదం, దీంట్లో పోలీసుల జోక్యం అనేది ఉండకూడదు. కానీ ఆ వ్యక్తి అక్కడ అంటే మనకు అక్కడ అమ్ముడు పోయాడా లేకపోతే ఇంకోటి వగైరా ఏదైనా ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకు ఇక్కడ ఏదైతే ఈ వ్యక్తి దగ్గర, రమేష్ అనే వ్యక్తి దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ కోర్టులో పిటిషన్ కూడా వేశారు, ఇది మా భూమి మేము గతంలో చేసుకుంటున్నాం అని చెప్పి కూడా. అంటే ఈ సివిల్ వివాదాలు ఏవైతున్నాయి ఈ వివాదాల్లో పోలీసుల జోక్యం అనేది ఉండకూడదు. పోలీసులు ఖచ్చితంగా వారికి పరిమితులు ఉంటాయి, అంటే శాంతి భద్రతలను అంటే కాపాడడం కోసము వాళ్ళకు ఉన్నటువంటి మొదటి కర్తవ్యం. అది కాకుండా ఏదైనా అంటే పరిస్థితి చేదాటిపోతుంది అన్నప్పుడు పై అధికారుల ఆర్డర్స్తో వాళ్ళు ఫాలో అవుతూ
చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా ఈ సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం అనేది ముమ్మాటికి ఖండించదగిన విషయమే. ఖచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఖచ్చితంగా జోక్యం చేసుకోకూడదు కూడా. సో ఈ సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం అనేది అంటే మనం ఈ ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు మీకు చెప్పిన ఉదాహరణ అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఈ సివిల్ వివాదాలు అనేటివి మనకు పర్టికులర్ చూసుకుంటే మీకు కింద చెప్పినట్టు కూడా ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు, ఒప్పంద వివాదాలు, డబ్బు సంబంధిత వివాదాలు, ఈ వివాదాలకు సంబంధించినంత కూడా కోర్టు పరిధిలోకి వస్తాయి కాబట్టి కోర్టులను ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి పోలీసులు ఇందులో జోక్యం చేసుకునే అవకాశం లేదు, ఉండదు కూడా. అదే మనకు చట్టం చెప్తున్నది కూడా. సో ఇలాంటి మరిన్ని విషయాలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మర్చిపోకండి BRK న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు అంటే ఒక అంశాన్ని ఈ అంశాన్ని మాకు చెప్పండి అంటూ ఏదన్నా మీకు ఏదైనా థాట్ ఉంటే ఆ థాట్ని కూడా కామెంట్లో పెట్టండి. దానిపైన తెలియని అంశాన్ని నేను తెలుసుకొని మరి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు.